హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునేటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి జాతీయ ఆరోగ్య సంస్థకి సంబంధించినటువంటిదండి. ఇదొక ఆల్ ఓవర్ ఇండియా నోటిఫికేషన్. సో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక మనకి 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్తో ఈ యొక్క నోటిఫికేషన్లో ఉద్యోగాలు అయితే పొందొచ్చు. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజు కూడా కేవలం 50 రూపాయలు మాత్రమే అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనం చెప్పుకునేటువంటి పోస్టులన్నీ కూడా గ్రూప్ సి కేటగిరీకి సంబంధించినవి. సో గ్రూప్ సి కేటగిరీ పోస్టులకి కేవలం 50 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజు చెల్లించాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అభ్యర్థుల యొక్క అప్లికేషన్ ఫీజు మొత్తాన్ని కూడా ఒక డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఈ యొక్క సంస్థకైతే పే చేయాల్సి ఉంటుందండి. మీ డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సినటువంటి పేరు కనుక చూసుకున్నట్లయితే ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్ పేయబిలిటీ ఢిల్లీ అనేటువంటి పేరుతో ఈ యొక్క డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అభ్యర్థులు అయితే కనుక అప్లికేషన్ ఫీజు అయితే లేదండి. అలాగే అన్ని రకాల కేటగిరీకి సంబంధించినటువంటి మహిళా అభ్యర్థులకు కూడా అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సో ఫ్రెండ్స్, ఇక పోస్టుల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ సీరియల్ నెంబర్ 11 కనుక చూసుకున్నట్లయితే హాస్పిటల్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేటువంటి గ్రూప్ సి పోస్టులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, వీటికి లెవెల్ 1 శాలరీ అయితే వస్తుంది. వీటికైతే కనుక మనకు పోస్టులు కనుక చూసుకున్నట్లయితే హెచ్ఎంటిఎస్ డైటరీ కింద 7 పోస్టులు, అలాగే హెచ్ఎంటిఎస్ శానిటేషన్ కింద 21 పోస్టులు, హెచ్ఎంటిఎస్ జనరల్ అదర్స్ కింద 15 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులు కూడా మనకి రిజర్వేషన్ వైజ్ గా ఇక్కడ బ్రేకప్ అయితే ఇచ్చారు. సో అభ్యర్థులు కావాలనుకుంటే కనుక ఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ ని ఒకసారి రిఫర్ చేసుకోండి. రిజర్వేషన్ వైజ్ గా ఎన్ని పోస్టులు ఇచ్చారు అనేటువంటి విషయం తెలుసుకోవడానికి. ఇక ఈ పోస్టుకి 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. జస్ట్ 10వ తరగతి పాస్ అయినటువంటి 18 సంవత్సరాల నుండి అభ్యర్థులందరూ నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కనుక వయసు కనుక చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ నాటికి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సీరియల్ నెంబర్ 10 కనుక చూసుకున్నట్లయితే మనకి డ్రైవర్ పోస్టులు అయితే ఉన్నాయండి. అన్రిజర్వ్ కింద ఒకటి అయితే కేటాయించడం జరిగింది. లెవెల్ 2 శాలరీ ఇస్తారు. దీనికి కూడా 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్ అయితే మాత్రం వచ్చుండాలి చెప్తున్నారు. డ్రైవింగ్ లో కనీసం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాల్సి వస్తుంది. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ నాటికి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ యొక్క డ్రైవర్ పోస్ట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే జూనియర్ ఎలక్ట్రిక్ మెకానిక్ అనేటువంటి పోస్ట్ అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్. అన్రిజర్వ్ కేటాయించడం జరిగింది. దీనికైతే కనుక ఇంటర్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే దాంతో పాటుగా మనకి ఐటీఐలో కన్సర్న్ ట్రేడ్ లో సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్తున్నారు. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇక 8వ నెంబర్ కోడ్ కనుక చూసుకున్నట్లయితే ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అయితే 4 ఉన్నాయి ఫ్రెండ్స్. అన్రిజర్వ్ వారికి 2, ఓబీసీ వారికి 1, ఎస్సీ వారికి 1 చొప్పున అయితే కేటాయించారు. దీనికి లెవెల్ 2 శాలరీ అయితే వస్తుంది. అయితే 10వ తరగతితో పాటుగా మీకు కంప్యూటర్ మీద టైపింగ్ సామర్థ్యం అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ సామర్థ్యం అయితే అడుగుతున్నారు. అలాగే వయసు కనుక చూసుకున్నట్లయితే 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క ఎల్డీసీ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్ అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్. అన్రిజర్వ్ వారికి అయితే కేటాయించారు. దీనికైతే లెవెల్ 5 శాలరీ అయితే వస్తుందండి. మీరు బీఎస్సీ లేదా బీఏ లేదా బీకామ్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటుగా మనకి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ సర్టిఫికేట్ కూడా కావాల్సి వస్తుంది. 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మిగిలినటువంటి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. బట్ కాకపోతే వీటికైతే కనుక కొద్దిగా ఎక్కువ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు. దాంతో పాటుగా మనకి ఖచ్చితంగా కొంత ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టుల గురించి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా రిఫర్ చేసుకొని తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్ నుంచి వచ్చినటువంటి యొక్క జాబ్ నోటిఫికేషన్ కి అభ్యర్థులు కేవలం ఆఫ్లైన్ ద్వారా మాత్రమే మీ యొక్క అప్లికేషన్ అయితే నింపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికోసం వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫార్మేట్ అనేది వీళ్ళ యొక్క వెబ్సైట్ లో అయితే కనుక పేస్ట్ చేయడం జరిగింది. సో అభ్యర్థులు కావాలనుకుంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మన యొక్క టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది షేర్ చేస్తాను. సో కావాలనుకుంటే అక్కడి నుంచి కూడా అభ్యర్థుల యొక్క అప్లికేషన్ ఫామ్ పొందొచ్చు. సో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా ఫిల్ చేయండి. ఇంగ్లీష్లో మాత్రమే ఫిల్ చేయండి. దాంతో పాటుగా మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్, అలాగే అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సినటువంటి అభ్యర్థులు డీడీని కూడా జత చేసి వాళ్ళకైతే పంపించాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, మీ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా మీరు పంపించవలసినటువంటి చిరునామా కనుక చూసుకున్నట్లయితే టు ద డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీబీ అండ్ రెస్పిరేటరీ డిసీజెస్ శ్రీ అరబిందో మార్క్ న్యూఢిల్లీ 110030 అనేటువంటి అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్ లేకపోతే కనుక ఆర్డినరీ పోస్ట్ ద్వారా అయితే పంపించవచ్చు. అప్లికేషన్స్ రీచ్ అవ్వాల్సినటువంటి చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 28 దాకా మనకి టైం అయితే ఉందండి. సో ఫిబ్రవరి 28, 2021 సాయంత్రం 5 గంటలతో ఈ యొక్క నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుంది.
ఫ్రెండ్స్ ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారా లేకపోతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారా అంటే విషయం అయితే కనుక ప్రస్తుతానికైతే ఇక్కడ డిసైడ్ చేయలేదండి. బట్ కంపల్సరీగా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ను బట్టి ఏదో ఒక సెలక్షన్ ప్రొసీజర్ ఎంచుకొని దాన్ని అభ్యర్థులకి రాబోయేటువంటి రోజుల్లో ఈమెయిల్ ద్వారా కానివ్వండి లేకపోతే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా తెలియజేయటం అయితే జరుగుతుంది అయితే చెప్తున్నారు. సో మనకి రిటర్న్ ఎగ్జామ్ కనుక కండక్ట్ చేసేట్లయితే 10వ తరగతి విద్యార్థితో రిక్రూట్ చేసేటువంటి పోస్ట్ అన్ని కూడా మీకు 10వ తరగతి స్థాయిలోనే క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ఒకవేళ ఇంటర్వ్యూ కండక్ట్ చేసినా సరే మీకు చాలా ఫార్మల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మీరు కాన్ఫిడెంట్ కనుక ఈ యొక్క ఇంటర్వ్యూని ఫేస్ చేస్తే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో బట్ ఏదైనా కానీ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ బట్టి ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ అయితే డిసైడ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు, ఎలిజిబుల్ అయినటువంటి అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మిస్ అవ్వకుండా అప్లై చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకా ఈ నోటిఫికేషన్ పట్ల ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అప్పటిదాకా అయితే సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమే జైతే.